హాయ్ టు ఆల్. వీడియోలో వీళ్ళ ముందు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేసి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు 2023లో వచ్చినటువంటి ఎస్ఎస్జి కానిస్టేబుల్కి ఎగ్జామ్ రాశారు, రిజల్ట్స్ కూడా మొన్న వచ్చాయి. ఫిజికల్ టెస్ట్కి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదో చాలామంది వచ్చేసి బ్రదర్ మాది 2 మార్క్స్ల ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు అని ఈ విధంగా కొంతమంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవడో వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అప్రాక్సిమేట్లీ ఎన్ని పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉంది అండ్ ఈ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ కూడా అఫీషియల్గా వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో ఫిజికల్ టెస్ట్కి వెళ్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓన్లీ ఫిజికల్ టెస్ట్కి మాత్రమే ఎలిజిబుల్ అయ్యారు, ఫైనల్ మెరిట్ లిస్ట్కి అయితే కాదు. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ కూడా ఎండ్ వరకు చూసి ఇదే వీడియోకి మీరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 80% కూడా మీరు నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. అంటే కొంతమందికి అహంకారం అనేది కొద్దిగా నెత్తికెక్కుతుందనమాట. ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయ్యారు కదా, నా జాబ్ వచ్చేస్తుంది, ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్కి అప్లై చేయకపోయినా పర్వాలేదు అని కొంతమంది ఈ విధంగా అయితే అనుకుంటారు. అటువంటి వాళ్ళకి చెప్తా ఉన్నాను, మీరు ఓన్లీ ఫిజికల్ టెస్ట్కి మాత్రమే ఎలిజిబుల్ అయ్యారు. తర్వాత మెడికల్కి కటా పెరుగుతుంది, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు అంత ఇది చేయొద్దండి. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకుని ట్రై చేయండి. ఎనీవే ఇప్పుడు ఎవడో వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ ఇప్పుడు పిన్ టు పిన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకటి రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. లైక్ మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. అండ్ ఎవరన్నా ఎస్ఎస్జి కానిస్టేబుల్ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోకపోతే స్కోర్ కార్డ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ మనకి కట్ ఆఫ్ ఎంత పెట్టాడు, వాటితో పాటు మన లిస్ట్లో మన పేరు ఏ విధంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఏ విధంగా అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉందో, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఎవరైతే ఫిజికల్ టెస్ట్కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే ఫిజికల్ టెస్ట్కి ఎవరైతే ఎలిజిబుల్ అవ్వలేదో నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఉంది కాబట్టి దానికి బాగా ప్రిపేర్ అవ్వండి. ఎనీవే టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనకు 2024-25 టెంటేటివ్ క్యాలెండర్ అయితే వాళ్ళు ఇంతకుముందుకు ఆఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది కొత్త వెబ్సైట్ అనమాట, ఎస్ఎస్సి వాళ్ళది. ssc.gov.in వెబ్సైట్ మీరు వెళ్తే ఇక్కడ మనకు షెడ్యూల్ మొత్తం ఇచ్చాడు. అంటే ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అని మొత్తం కూడా. ఇక్కడ మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఎస్ఎస్జి కానిస్టేబుల్ 2025 అని మనకి ఇక్కడ ఉందన్నమాట. మనకు 2025 నోటిఫికేషన్ అయితే మనకు ఆగస్టు 27, 2024 అంటే మనకు నెక్స్ట్ మంత్ 27వ తేదీన మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట. అదే రోజున మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 5, 2024. మనకు ఓవరాల్గా 1 మంత్ అబౌవ్ మనకు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే టైం అయితే ఇచ్చాడనమాట. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదో అండ్ ఎవరైతే తక్కువ కట్ ఆఫ్ తోటి ఎవరైతే ఫిజికల్కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అంటే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది 2025 జనవరి అండ్ ఫిబ్రవరిలో అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మనకు 6 మంత్స్ అనేది మీకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉందన్నమాట. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే బెటరు. అయితే చాలామంది మన సబ్స్క్రైబర్స్ బ్రదర్ కోర్సు ప్రైస్ అనేది తగ్గించండి, ఆఫర్ పెట్టండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మనకు ఈరోజు అండ్ రేపు వచ్చేసి 599 అయితే ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. ఎస్ఎస్జి కానిస్టేబుల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, వాటితో పాటు ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ టెక్నీషియన్, ఆర్ఆర్బీ ఏఎల్పీ మొత్తం కూడా మనకి ఆఫర్ అయితే పెట్టడం జరిగింది అనమాట 599కే. మీరు డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు ఆల్ ఆన్లైన్ కోర్సెస్ ఉంది కదా ఒక టైల్స్ అనేది, దాని అయితే మీరైతే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎస్ఎస్జి కానిస్టేబుల్ 2025, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1, ఆర్ఆర్బీ ఏఎల్పీ అని ఈ విధంగా కోర్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మీకు వ్యూ డెమో అయితే ఉంది కదా, వ్యూ డెమో మీద క్లిక్ చేసుకొని మీరు డెమో వీడియోస్ కూడా చూడవచ్చు. ఇక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి, లైవ్ డెమో వీడియోస్. కింద వచ్చేసి ఇక్కడ మీకు బై నౌ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకొని మీరు 599కి అయితే కోర్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ 599 ఆఫర్ అనేది మీకు ఈ రోజు అండ్ రేపు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవరైనా నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎస్ఎస్జి కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే కన్నా మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు తక్కువ కోర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు డెమో వీడియోస్ కూడా చూసి నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఈ 599 ఆఫర్ అనేది మీకు మళ్ళీ కూడా రాదనమాట. కాబట్టి దీని అయితే సద్వినియోగం అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ మనకు 2023 నోటిఫికేషన్ అంటే 2024 నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఇక్కడ 2024 జనవరి 1కి అయితే కౌంట్ అయితే చేశాడు. బట్ ప్రజెంట్ వచ్చే నోటిఫికేషన్కి 2024 ఆగస్టు 1వ తేదీకి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తారు. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 18 నుండి 23 సంవత్సరాలు ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 18 నుండి 28 సంవత్సరాలు అండ్ ఓబీసీలో వచ్చేసి 18 నుండి 26 సంవత్సరాలు అయితే ఉండాలి. అండ్ మీ ఏజ్ లిమిట్ అనేది ఆగస్టు 1, 2024 అయితే మీకు కౌంట్ అయితే చేస్తారనమాట. కాబట్టి మీరు దాన్ని మైండ్లో పెట్టుకొని మీరైతే వీటికి తగ్గట్టు మీకు ఏజ్ లిమిట్ ఉంటే కన్నా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 1, 2024కి ఎవరైతే 10th క్లాసు సింపుల్గా పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు సింపుల్గా పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి హై క్వాలిఫికేషన్ కానీ అంటే 10thలో మళ్ళీ ఎక్కువ మార్కులు వచ్చినా కానీ అటువంటిది ఏది కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. సింపుల్గా 10th పాస్ అయింటారు కదా వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైతే ఏజ్ లిమిట్ ఉంటుందో 18 సంవత్సరాలు నిండి 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే లెవెల్ 3 కింద మనకు 21,700 నుండి 69,100 శాలరీ అయితే వస్తుంది. ప్లస్ అన్న లెవెల్స్ కలుపుకుంటే కానీ మీకు 35,000 అబౌవ్ మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి ప్రజెంట్ అయితే ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి కదా వాటికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 26,146 పోస్టులు మెన్షన్ చేశాడు. బట్ మనకు మన రీసెంట్గా 1 మంత్ కూడా కాలేదు. ఇవే పోస్టులు అనేది మనకు 20,000 అబౌవ్ పోస్టులు పెంచాడు. ఓవరాల్గా 46,000 పోస్టులు అనేది ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్లో భర్తీ చేస్తూ ఉన్నాడు. అండ్ మరి బ్రదర్ మనకు ఆగస్టులో నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా అంటే వస్తుంది కదా దానిలో ఎన్ని పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం అయితే ఉందంటే కదా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైంకి అప్రాక్సిమేట్లీ 35,000 అబౌవ్ మనకు పోస్ట్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నారు. బట్ ఏంటంటే ఇక్కడ మనకు పారామిలిటరీ ఫోర్సెస్లోనే ఓవరాల్గా మనకు 90,000 పోస్ట్ అనేది పెండింగ్ అయితే ఉందన్నమాట. 35,000 పోస్ట్ అనేది మనకు రిలీజ్ చేశారనుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్కి. ఇక రిమైనింగ్ పోస్ట్ అనేది మనకు మనకు మధ్యలోన అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనో లేకుంటే మెడికల్ అయిపోయిన తర్వాతనో మనకు పోస్ట్ అనేది ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంది. మనకు ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్ కూడా మనకు నోటిఫికేషన్ 26,000 పోస్టులు అని చెప్పాడు కదా మనకు రీసెంట్గా మళ్ళీ 20,000 పోస్టులు అనేది యాడ్ చేశాడు. అంటే ఓవరాల్గా 46,000 పోస్టులు అలాగనమాట. అంటే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు తక్కువ పోస్టులు రిలీజ్ చేసినా మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనో లేకుంటే ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాతనో మనకి ఏంటంటే పోస్ట్ అనేది ఇంక్రీజ్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎవరైతే ఫిజికల్కి క్వాలిఫై అవ్వలేదో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు మైండ్లో పెట్టుకుని బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. ఇదే నేను మీకు చెప్పేది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం ₹100 మాత్రమే పేమెంట్ అయితే పెట్టడం జరిగింది. దీనిలోనే ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఎక్సర్సన్ కేటగిరీ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ మేల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు సిబిటీ ఎగ్జామ్ అయితే ముందుగా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. దీనిలో మనకు 80 క్వశ్చన్లు వస్తాయి. క్వశ్చన్కి 2 మార్కులు అన్నమాట కరెక్ట్ అవుతాయి. ఓవరాల్గా 160 మార్కులకు. అండ్ దీనిలో వచ్చేసి ఇక్కడ మనకు చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 40 మార్కులకు. కింద చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్లు వస్తాయి 40 మార్కులకు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్లు 40 మార్కులకు. ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ నుంచి 20 నుండి 40 మార్కులకు అన్నమాట. ఓవరాల్గా టైం డ్యూరేషన్ వచ్చేసి 60 నిమిషాల టైం అయితే ఇస్తాడు. అండ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా మనకు ఎగ్జామ్ అయితే రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది మీరు తెలుగు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్లై చేసేటప్పుడే చేసుకుంటేనే మీకు ఎగ్జామ్ సెంటర్లో మీకు తెలుగు అయితే వస్తుందన్నమాట. అండ్ దీనికి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 అంటే 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ అనేది చూసుకొని మీరు అటెంప్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి ప్రజెంట్ ఈ రోజు అండ్ రేపు వచ్చేసి మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో 599కి ఎస్ఐజిడి కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అవైలబుల్గా అయితే ఉంది. ఎవరైనా మీరు నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీరు అక్కడ డెమో వీడియోస్ కూడా చూసి కోర్స్ అయితే తీసుకోండి. డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అవుతుంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఈ 599 ఆఫర్ అనేది ఈ రోజు అండ్ రేపు మాత్రమే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా మన తెలుగు స్టేట్లోనే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సదరన్ రీజన్ కిందకి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరము అండ్ కింద చూసుకుంటే విజయవాడ, విశాఖపట్నంలో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది ఏపీ వాళ్ళకు. ఇక నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3 సెంటర్లో ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అవుతారో మళ్ళీ మనకు ఫిజికల్ టెస్ట్కి ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుందన్నమాట. ఎవరైతే ఫిజికల్ టెస్ట్కి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఫిజికల్కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ మీకు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా వచ్చేసి మీకు అక్కడ వెళ్ళిన తర్వాత
హైట్ అయితే చెక్ చేస్తారు. హైట్ అయిపోయిన తర్వాత మనకు రన్నింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మేల్ వాళ్ళకి వచ్చేసి 5 కిలోమీటర్ల రన్నింగ్ని 24 నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 8 నిమిషాల 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ రన్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు హైట్ వెరిఫికేషన్ అండ్ చెస్ట్ తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇటువంటివి అయితే కండక్ట్ చేస్తారు. హైట్ విషయానికి వస్తే కన్నా ఎవరైతే మేల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో 170 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 157 సెంటీమీటర్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇన్క్లూడింగ్ ఎస్సీ వాళ్ళు కూడా ఇదే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్టీ వాళ్ళు మేల్ వాళ్ళు వచ్చేసి 162.5 సెంటీమీటర్లు ఉండాలి. అదే ఎస్టీ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 150 సెంటీమీటర్లు అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎస్టీ వాళ్ళకి మాత్రమే హైట్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే కన్నా ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది అనమాట. గర్ల్స్కి వచ్చేసి నాట్ అప్లికేబుల్. ఇక్కడ నార్మల్ ఉన్నప్పుడు 80 సెంటీమీటర్లు అనేది చెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి చూసుకోండి. ఇక ఎవరైతే ఎస్టీ వాళ్ళు మేల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెస్ట్ అనేది నార్మల్ అప్పుడు 76 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 81 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక చెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు వెయిట్ వచ్చేసి మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫిజికల్ టెస్ట్ అనేది మనకు ఓవరాల్గా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు మెడికల్కి అనేది కట్ ఆఫ్ అయితే పెట్టి మళ్ళీ మెడికల్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ మెడికల్ టెస్ట్ అనేది మనకు మొత్తం కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ మెడికల్ టెస్ట్లో మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండకూడదు. మనం మెడికల్ టెస్ట్ కానీ ఫిట్ అయినామంటే మనకు నెక్స్ట్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉంటే మనకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాడు మీకు ఏ జాబ్ ఇచ్చాడు, BSF, CRPF, CISF, BSF లేకుంటే ఇంకా SSBనా SSF అనేది మనకు క్లియర్ కట్గా మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే కూడా మనకు SSZ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ అనేది ఆగస్ట్ 27 తేదీన నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఎవరన్నా ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్కి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటారో ఏజ్ లిమిట్ ఉంటే కానీ నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఏదైతే మీరు మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్స్ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు చేసుకోవద్దండి. అండ్ ఇంకోటి ఎవరైతే తక్కువ స్కోర్ తోటి మీరు బార్డర్లో ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో ఫిజికల్ టెస్ట్కి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నాను, మీరు మెడికల్ టెస్ట్ అప్పుడు కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. కాబట్టి మీ అందరికీ ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఆగస్ట్లో ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు ఎగ్జామ్ అంటే దాన్ని కూడా అప్లై చేసుకొని దాన్ని కూడా ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వడం బెటర్ అన్నమాట. నేను ఓపెన్గా చెప్తున్నాను కాబట్టి మీరు కొద్దిగా చూసుకొని మీరు అయితే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంత ప్రతి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.